ఎవిడెన్స్ తప్ప వేరే ఒక కన్ఫర్మ్ ఎవిడెన్స్ అంటూ లేవు. దీనికి ఈ కేసు పెట్టడానికి అసలు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2014-2019 మధ్యలో ఒక లిక్కర్ స్కామ్ పైన ఒక కేసు పెట్టారు. ఏది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో అసలుకి ఫుల్ ఎవిడెన్షియల్ కేసు సార్ ఇది. మీరు చూసారంటే చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 216, 217 అనేటువంటి రెండు జీవోల్ని 2015లో రిలీజ్ చేస్తూ ప్రివిలేజ్ సుంకాన్ని తగ్గించడం జరిగింది. అప్పుడు దాకా ఉన్నటువంటి ప్రివిలేజ్ కమిషన్ని కట్ చేస్తూ బెవరేజ్ కార్పొరేషన్కి లాస్ చేస్తూ డీలర్స్కి ఇక్కడ రీటైలర్స్కి కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఒక 2 జీవోలు తీసుకురావడం జరిగింది. అవి ఈ 2 జీవోల వల్ల సంవత్సరానికి 1300 కోట్ల రూపాయలు లాస్ అవుతూ 4 సంవత్సరాల వల్ల 5200 కోట్లు లాస్ కావడం జరిగింది. అదేవిధంగా మద్యం సరఫరా చేసేటువంటి ఈ యొక్క రిటైల్ 4840 షాపులు, దానికి అటాచ్డ్గా 4840 బెల్ట్ షాపులు ఉండడం వల్ల వీటి రేటు కూడా 20% పెంచి ఇంచుమించుగా ఒక 20,000 crores ఈ యొక్క స్కామ్లో ఇండైరెక్ట్ అయినటువంటి స్కామ్ జరగడం జరిగింది. డైరెక్ట్గా 5,300, 200, అదేవిధంగా 20,000 అంటే 25 ఉంటే మాట్లాడండి. విజయశేఖర్ రెడ్డి నన్ను మాట్లాడండి. మాట్లాడండి, వినండి. టాపిక్ అంటే వింటే వస్తుంది. మొత్తం వినండి స్వామి. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం సార్. విజయశేఖర్ గారు నేను చెప్తున్నా వినండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇటువంటి స్కామ్ జరిగినప్పుడు ఈ స్కామ్లో నుంచి ఎస్కేప్ కావడం కోసం ఇప్పుడు మీరు కూడా స్కామ్ చేశారనేటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్కామ్ చేసి ఎవరైతే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి ఈ వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఎండీ ఉన్నారో ఆ ఎండీని కూడా ముద్దాయిగా చేరుస్తూ రాజకేశ్వర రెడ్డి అనేటువంటి A1 ఎండీని A2గా చేరుస్తూ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకు నమోదు చేయడం జరిగిందంటే భయపెట్టి ఈ యొక్క వాసుదేవ్ రెడ్డిని తను ఎస్కేప్ కావడం కోసం దాంట్లో నుంచి